మా తిరకాస్ అన్నయ్య సైంటిస్ట్ ఎప్పుడయ్యాడబ్బా? ఆ గెటప్ సెటప్ ఆ ప్రయోగాలు చూస్తుంటే ఏదో జబ్బుకు మందు కడిపెడుతున్నట్టే ఉంది. తిరకాస్ అన్నయ్య ఏం చేస్తున్నావు నువ్వు? కుక్క తోక వంకరగా ఎందుకుంటది అని పరిశోధన చేస్తున్నాను జోగన్న. అక్కడ కుక్క ఎక్కడుంది అసలు? ఇందాకే నేను దాన్ని కరిచానా, అది కుయ్యి కుయ్యమనుకుంటా బయటకు పరిగెత్తింది. నువ్వు కుక్కను కరవడం ఏంటన్నయ్య? నాకేటి అర్థం కావట్లేదు. మరి లేకపోతే ఏందన్నా, ఇక్కడ నేను ఇంత సీరియస్ గా ప్రయోగాలు చేస్తుంటే ఏం చేస్తుండవు అని అడుగుతావేంది? కనిపించడంలా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? అది కాదన్నయ్య. అబారి అబారి निकाक पेने काजी नफान्या मजारे बियो इटा कुचीवा वीकी मोजा जेडी तुमा पैसा क्वा गर्मसावा తిరకాస్ అన్నయ్య ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడావు? నాకేటి అర్థం కావట్లేదు. ఇది ఆఫ్రికా భాష జోగన్న. ఏంటి ఆఫ్రికా భాష? నీకొచ్చా ఆ భాష? మనిషి అన్నాక కాస్తంత కళాపోసన ఉండాలా, రిపోర్టర్ అన్నాక అన్ని భాషలు తెలుసుండాలా అని నువ్వే కదన్నా చెప్పావా? అందుకే నేర్చేసుకున్నా. ఇంతకీ ఏం మాట్లాడావు ఆ ఏజెంట్తో? ప్రయోగం ఎక్కడి దాకా వచ్చింది అని అడిగితే ఇంకా కూడా ప్రయోగ దశలోనే ఉంది అని చెప్పా. ఇప్పుడు నువ్వు ఏం కనిపెడదామని ఈ ప్రయోగాలన్నీ చేస్తున్నావు? మందు కనిపెడుతుండవు జోగన్న. ఏమందు? దగ్గుమందా? దగ్గుమందు కాదన్నా, పిలకల చెరువులో తయారు చేశారే ఆ మందు. అంటే అదే నాణ్యమైన మందు తయారు చేస్తున్నాను. నీ దుంపదగా నువ్వు చేస్తున్న ప్రయోగం ఇదే? మరి ఏమనుకున్నావనా, రూపాయికి 100 రూపాయలు లాభం వస్తానా ఈ మందు అమ్మితే? జోగన్న ఒక్క నిమిషం ఆగో. అబారి ఈ జరీబియోలు ఇమాకా మిలీకా కేశవ్ నిటావాసి లిషా బేడా. అది కాదు తిరకాస్ అన్నయ్య, ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? నేర్చుకోవడానికి ఇదేమన్నా కోడింగా డ్రైవింగా జోగన్న? ఒక వాటర్ బాటిల్ తీసుకొని 1 స్పూన్ చక్కెర, 1/2 స్పూన్ ఉప్పు, 2 చుక్కలు నిమ్మరసం కలిపేసావు అనుకో సరుకు రెడీ అయిపోద్ది. అది నిమ్మకాయ సరిపోద్దు కదా? దాన్నే నాణ్యమైన మందు అని స్టిక్కర్ వేసేసి 100 రూపాయలకి అమ్మేస్తాడు మా ఏజెంట్. అమ్మా తిరకాస్ అన్నయ్య బాగా బరిదెంగించేసావు నువ్వు. జోగన్న మొన్న కెమిస్ట్రీలో 3 సైంటిస్టులకి నోబెల్ ప్రైజ్లు ఇచ్చారు కదా? అవును ఇచ్చారు. ఈ మందు తయారు చేసిన దానికి నాకు కూడా ఏమన్నా నోబెల్ ప్రైజ్ వచ్చే అవకాశం ఉందంటావా అన్నా? ఇప్పుడు మనం అప్లై చేసుకోవాలా లేకపోతే వాళ్ళే బిల్స్ ఇచ్చేస్తారా? నోబుల్ కాదు కానీ తీసుకెళ్లి జైల్లో వేసే అవకాశం మాత్రం 100% ఉంది. అన్నా ఒక నిమిషం ఆగో, ఈ బాటిల్లో ఏందో కెమికల్ రియాక్షన్ జరుగుతుందన్నా. అయ్యో తిరకాస్ అన్నయ్య ఏంటయింది? ప్రయోగం ఫెయిల్ అయింది జోగన్న. బాగా అయింది, బాగా చక్క కుదిరింది. నోబెల్ ప్రైజ్ కావాలంటే నోబెల్ ప్రైజ్. వార్తలు తెమ్మని పంపిస్తే తిక్క తిక్క ప్రయోగాలన్నీ చేసుకుంటూ పెద్ద సైంటిస్ట్ లాగా బిల్డప్ ఎత్తావా? గుడ్ల గోపలాగా అక్కడే నిలబడి అలా చూస్తావేటి? ఇంటికెళ్ళి శుభ్రంగా స్నానం చేసి ఆఫీస్కి వచ్చాయి. మళ్ళీ ఆఫ్రికా ఏజెంటేనా? ఏమంటున్నాడు? ఇంకా ఎన్నాళ్ళు ఈ జోగన్ దగ్గర పనిచేస్తావు? ఆఫ్రికాకు వచ్చి అక్కడ ఇద్దరం కలిసి ప్రయోగాలు చేద్దాము, నాణ్యమైన మందు ఇక్కడే తయారు చేద్దాము అంటున్నాడన్నా. జోగన్న నాకు ఒక డౌట్, ఇక్కడి నుంచి ఆఫ్రికాకి ఎంత దూరం ఉంటుందన్నా? నాకు తెల్లయ్యా. పోనీ ఆఫ్రికా నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంటుందో అదన్నా తెలుసా అన్నా? ఇదిగో నువ్వు ఇంకొక క్షణం అక్కడ కనిపించావంటే ఏటి చేస్తానని నాకే తెలదు. నువ్వు కనిపెట్టిన మందు నీ నోట్లోనే పోతాను. ఇదేందయ్యా ఇదే? నాణ్యమైన మందు కనిపెట్టినా కూడా తప్పేనా? ఇట్లా అయితే మన దేశానికి నోబెల్ ప్రైజ్ వచ్చినట్టే.